తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలో టూకే రన్ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగార్జున కళాశాల వద్ద బెలూన్లు వదిలి జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే విద్యార్థులతో కలిసి రన్నింగ్ లో పాల్గొన్నారు. క్లాక్ట్ దగ్గర జరిగిన సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. నేటి రోజుల్లో వ్యాయామం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువకులు గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారని, ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత సురక్షితమైనటువంటి ప్రాంతంగా ఉన్నది కాబట్టి మన ఐటీ ఎగుమతులు 9 సంవత్సరాల కింద 57,000 కోట్లు ఉంటే ఇవాళ 4.5 లక్షల కోట్లకు పెరిగింది. ఈ విధంగా తలసరి ఆదాయం దేశాన్ని 2 లక్షలు ఉంటే మనది 3,20,000 మరి తలసరి ఆదాయాన్ని పెరిగింది. విద్యుత్ రంగంలో కూడా చూస్తే మనది దేశం మొత్తంలో 1,200 యూనిట్లు తలసరి వినియోగం ఉంటే ఒక్క తెలంగాణలో మాత్రమే 2,200 యూనిట్లు తలసరి వినియోగం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి దేశానికి ఒక తలమానికంగా తెలంగాణలో ఈ రోజు ఏది జరుగుతుందో రేపు దేశం అనుసరించేటువంటి పద్ధతుల్లో మన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెంది ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రన్ లో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి, నిర్వహించినటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత సురక్షిత